మరాఠా గడ్డ బీజేపీలో ఫుల్ జోష్ నింపింది. అత్యధిక స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. ఊహించని విధంగా గెలుపు సాధించి రెండోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో మహాయుతి విజయ ఢంకా మోగించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ మహాయుతి మరోసారి అధికారాన్ని చేజెక్కించుకుంది. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సగానికి పైగా స్థానాలు గెలుచుకుంది. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఆ ఓటమి నుంచి వెంటనే తేరుకున్న మహాయుతి అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ వ్యూహం మార్చుకుంది. స్థానిక సమస్యలకు అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రాంతాల వారీగా పరిస్థితులను బట్టి వ్యూహాలు, ప్రణాళికల్లో మార్పులు చేసింది. చివరికి కమలం వ్యూహం ఫలించింది. మరోసారి అధికారం కైవసం చేసుకుంది. కమలం గెలుపుతో దేశవ్యాప్తంగా బీజేపీ సంబరాలు జరుగుతున్నాయి. విజయోత్సవ ర్యాలీలు చేస్తూ విక్టరీని ఎంజాయ్ చేస్తున్నారు పార్టీ శ్రేణులు. అన్ని రాష్ట్రాల బీజేపీ కార్యాలయాల దగ్గర బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నారు. మహారాష్ట్రలో అగ్రనేతల ఇంటి దగ్గర పార్టీ శ్రేణుల హడావుడి అంతా ఇంతా కాదు. భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్న కార్యకర్తలు కాషాయ టోపీలు, టీషర్టులు ధరించి బాణసంచా కాల్చారు. డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ గెలుపును ఆస్వాదించారు. మోడీ దార్శనికత, పార్టీ ప్రచారం వ్యూహం విజయం చేకూర్చాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆదిలాబాద్ జిల్లా చంద్రపూర్లో సందడి చేశారు. హైదరాబాద్ తార్నాకలో మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. మొత్తంగా మహారాష్ట్ర గెలుపు బీజేపీలో ఫుల్ జోష్ తీసుకొచ్చింది.